ఘోరంగా పడుతున్నటువంటి ఈ మొంతా తుఫాను కారణంగా ఈ చక్కటి గుమ్మడి బడ్డి అనేది పడిపోయింది. చూడండి మా బాబాయ్ వారిదే ఈ గుమ్మడి బడ్డి. చూడటానికి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఎందుకంటే చూడండి గుమ్మడికాయలు చాలా చక్కగా ఉన్నాయి. చిన్న చిన్నవి ఉన్నాయి. పెద్ద పెద్దసున్నాయి. వీళ్ళింకా తీసుకోలేదు. తీసుకోకుండా ఈ వర్షానికి తీసుకోకుండా ఉండేసరికి గాలి అలాగే చాలా ఎక్కువ బీభత్సంగా పడటం వలన ఈ ఇదైతే కింద పడిపోయిందండి. చూడండి. మా నాన్నమ్మ అయితే ఒక గుమ్మడి పింజ అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకు ఇంత సైజుది ఎవ్వరివ్వరని. చూడండి మా కన్నప్ప అయితే తన చేతులతో నాటుకున్నది తానే నరికేస్తుంది. ఎందుకంటే పడిపోయింది కాబట్టి ఆవులు తినేస్తాయని గుమ్మడికాయలు అలాగే ఆకుకూరలు కూడా తీసుకున్నారు. చూడండి మా బాబాయ్ అయితే మొత్తం గుమ్మడికాయలన్నిటినీ తీసుకొచ్చిస్తున్నాడు. పడిన వెంటనే నేను కింద నుండి వచ్చానండి మా ఇంటి నుంచి. ఎందుకైతే మేము వర్షానికి ఎటు వెళ్ళలేదు కాబట్టి చూడండి మా చెల్లి కూడా ఎటు వెళ్ళలేదు. ఇదిగోండి ఇతను మోటు. ఈ మోటు నేను కూడా గుమ్మడికాయలు తీసుకెళ్తానని అన్నాడు. కాకపోతే ఓపలేకపోయాడు. ఎందుకంటే బరువు ఉన్నది కాబట్టి నేను